ఇవాళ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారు. వాళ్ళే కాదు, ఇవాళ ఎన్నికైన 7 మంది శాసనసభ్యులు కూడా ప్రజలకు సేవ చెయ్యాలన్న చిత్తశుద్ధితోనే ఈరోజు వాళ్ళు కార్యక్రమాలను చేపడుతున్నారు. అందుకే వాళ్ళు అడిగిన పత్తిపాక కావచ్చు, పాలకుర్తి కావచ్చు, రామగుండం పవర్ స్టేషన్ కావచ్చు, నేతకాని కార్పొరేషన్ కావచ్చు, అదే విధంగా సింగరేణి కార్మికుల సమస్యల విషయంలో వాళ్ళు ఏ సమస్యలైతే నా దృష్టికి తెచ్చిండ్రో తప్పకుండా వాటిని పరిష్కరించే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా మా అన్న చిట్టి అందిస్తున్నాడు. మా ప్రేమ్ సాగర్ రావు గారు కొన్ని విషయాలు మంచిర్యాల కరకట్టల గురించి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి మా ప్రేమ్ సాగర్ రావు గారు అదనపు ఎజెండా, అడిషనల్ ఎజెండా ఇచ్చిండు. తప్పకుండా వాటిని కూడా పరిశీలించి ఈ ప్రభుత్వం సముచితమైన నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. మిత్రులారా, నేను ఇవాళ మిమ్మల్ని అడగదలుచుకున్నా, బీఆర్ఎస్